వైటీ స్టూడియో గురు మంత్రం మీరు తమిళ చూసి క్లిక్ చేశారు. వైటీ స్టూడియో గురు మంత్రం ఒక్క వీడియోతో మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. మన ఛానల్ అనేది ఎవరైతే కొత్తగా ఉన్నారో ఒక్క వీడియోతో మన ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇక స్క్రీన్ కాల్ చూడండి కదా, ఇక్కడ ఒక్క వీడియోకు 190K వ్యూస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ వీడియో 190K వ్యూస్ వచ్చినాయి. సెకండ్ వీడియో చూసుకుంటే 1 lakh ప్లస్ వ్యూస్ ఉన్నాయన్నమాట. 1,26,000 అట్లా వ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఆ వీడియోతో నాకు మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిందన్నమాట. సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో అండ్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారో సో చాలా బాధపడతారన్నమాట. అన్న మాకు వ్యూసే వస్తలేదు, వాచ్ టైం వస్తలేదు అండ్ సబ్స్క్రైబర్స్ వస్తలేదు, ఇలా బాధపడే వాళ్ళు చాలా ఉన్నారన్నమాట. సో మీకు ఒక్క వీడియోతో మానిటైజేషన్ అవుతుంది. మీరు ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, అంటే చాలా డేస్ నుండి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క వీడియో షూట్ చేయండి, షూట్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు మానిటైజేషన్ అయిపోతుంది అన్నమాట. ఒక్క వీడియోతో మానిటైజేషన్ కావాలంటే నాటే జోక్ కాదు గాయస్. ఎందుకోసం అంటే ఒక్క వీడియోకి కష్టపడాలంటే చూడండి గాయస్, ఇక్కడ మీకు చెప్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను. సో ఒక్క వీడియోతో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి. సో చాలా డేస్ నుండి అంటే మీరు వీడియో మొత్తం చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. అంటే అంత వీడియో చూడాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ ఇస్తారనమాట. అంటే వీడియో చూడాలా వద్దా అనేది క్లారిటీ ఇస్తారనమాట. ఏంటిది? సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏం టాపిక్ ఉంటుందంటే ఒక్కో వీడియోతో ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో అదే టాపిక్ దొరుకుతుంది, వేరేదేం టాపిక్ దొరుకుతుంది. అంటే చాలా డేస్ నుండి వర్క్ చేస్తున్నామండి, మాకు వాచ్ టైం వస్తలేదు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు అండ్ వ్యూస్ కూడా వస్తలేవు. సో ఏం చేయాలి? అయినా ఇంత కష్టపడడం, చాలా డేస్ నుండి ఎవరి వీడియోస్ చూస్తున్నాం, బట్ మాకు వాచ్ టైం వస్తలేదు, వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు. ఇలా చాలా డేస్ నుండి కష్టపడుతున్నాం. అంటే 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది, 5 years అయింది, లేదా 9 years కూడా అయింది అనమాట. నాకు కామెంట్ చేసే వాళ్ళు చాలా క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి, అంటే చాలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి, సో కామెంట్ ఏం చేస్తున్నారంటే అన్న మేము 9 years అయింది ఛానల్ పెట్టి, సో ఈ ఛానల్ ఉంచాలనా వద్దా, సో కంటిన్యూ చేయాలన్నా, మాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఉన్నారు బట్ మాకు వ్యూస్ వస్తలేవు, వాచ్ టైం కంప్లీట్ అవుతలేదు, ఇన్ని ఇయర్స్ నుండి మాకు వాచ్ టైం కంప్లీట్ అవుతలేదు. సో చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇట్లా ఒక మెయిల్ వస్తాయండి. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇలా ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఏం మెయిల్ వస్తుంది అంటే, ఎందుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తే అంటే వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది, దానికి ఒక 1 lakh వ్యూస్ వచ్చినాయి అంటే సో వాచ్ టైం కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇలా ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఇలా మెయిల్ వచ్చిన తర్వాత మనకు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకు? 9 years లేదా 3 years లేదా 2 years కష్టపడ్డ తర్వాతకి ఇన్ని డేస్ అయిన తర్వాతకి సో ఇలా ఒక మెయిల్ వచ్చింది. అప్పుడే మనకు మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు ఒక మెయిల్ వస్తుంది. అంటే అప్లై చేయమని ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో అట్లా వస్తుంది కాబట్టి అప్పుడే మనకు సంతోషం ఉంటుంది అనమాట. సో అన్న ఇన్ని చెప్తున్నారు, మెయిన్ టాపిక్ ఎక్కడ ఉంది అని మీరు అనుకోవచ్చు మేబీ. సో ఖచ్చితంగా మెయిన్ టాపిక్ లో వెళ్తాను. సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ డైలీ 2 members కు ప్రమోషన్ చేస్తున్నా మన శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఓబియస్లీ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో సో వీడియోస్ చూడండి, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఛానల్లో ఇప్పుడు చూడండి, నా యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయంటే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ ఒకటి ఉంది, అండ్ శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ ఉంది, అండ్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఉంది, అండ్ ఇక్కడ ఓయి సన్నీ డే ఛానల్ ఉంది అనమాట. ఇన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి అనమాట. మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఎక్కడైనా కానీ ఏ వీడియోలో అయినా కానీ మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో కావచ్చు అనమాట. సో ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా నేను సో ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నారు, గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి గాయస్. ఫస్ట్ లో స్క్రీన్ కలర్ చూపించిన కదా, అదేనండి. చూడండి గాయస్, మీకు చూపిస్తా చూడండి. 1,90,000 వ్యూస్ అయితే వచ్చినాయి కదా. చూడండి గాయస్, ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. సో ఈ వీడియో నాకు వర్క్ అవ్వలేదు, అంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు ఈ వీడియో వైరల్ అయిపోయింది అనమాట. సో మీకు జాగ్రత్త చూడండి, చూపిస్తాను చూడండి ఇక్కడ. సెకండ్ వీడియో చూసుకుంటే గాయస్, ఇక్కడ 1,26,000 వ్యూస్ వచ్చినాయి. ఇదే వీడియో నాకు ఒకటే వీడియో నా జీవితం మార్చేసింది. అంటే ఆ వీడియో వైరల్ అయిపోయింది కాబట్టి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అప్పటి నుండి చూడండి గాయస్, 30K, 24K, 21K అండ్ ఇక్కడ చూడండి 190K వ్యూస్ వచ్చినాయి అనమాట. అంటే 1,90,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అలా వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఛానల్ అయితే సో గ్రో అవుతుంది అనమాట. కొద్దిగా గ్రో అవుతుంది అనమాట. నేనేమంటున్నా అంటే మీకు ఇక్కడ సో ఒక్క వీడియో చూడండి నా జీవితం మార్చేసిందని కదా, 1,26,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. అంటే ఈ వీడియో నా జీవితం మార్చేసింది. ఎందుకు అంటున్నా అంటే ఒకటే వీడియో జీవితం మార్చేస్తుందండి. అంటే మీరు కష్టపడాలి. ఎలా అంటే గాయస్ చూడండి, మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు వీడియో జాగ్రత్త వినండి, మీకు ఇంపార్టెంట్ ఉంటుంది వీడియో. ఎందుకోసం అంటే మీరు ఎన్నో డేస్ నుండి కష్టపడ్డారు, ఓకే. సో ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేసి అందులో లాభం లేదండి. ఆడియన్స్ కు ఏం కావాలి మీరు థింకింగ్ చేయండి. ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి. ఆడియన్స్ కు ఎలాంటి వీడియోస్ కావాలి అలాంటి వీడియో మీరు ఖచ్చితంగా చేయండి. 1 day, 2 day, 3 day, 4th day అండ్ 5th day. అంటే లేట్ కానీ అంటే ఎడిటింగ్ బాగా చేయండి.
ఎడిటింగ్ బాగా చేస్తేనే ఆడియన్స్ వెయిటింగ్ లో ఉంటారు. ఇప్పుడు చూడండి, సో మీరు చూడండి గాయస్, ఇక్కడ ఒక వ్లాగ్ వీడియోస్ తీస్తున్నారు. ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తా చూడండి గాయస్, ఇక్కడ ఒక వ్లాగ్స్ వీడియోస్ తీస్తున్నారు. ఎలాంటి వ్లాగ్ వీడియోస్ తీస్తున్నారు? ఎగ్జాంపుల్ కోసం ఒక టెంపుల్ కి వెళ్ళారు, లేదా ఒక సిటీకి వెళ్ళారు, ఏదో ఒకటి వెళ్ళారు అనమాట. సో ఫస్ట్ మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ గాయస్ నేను ఈ రోజు ఒక టెంపుల్ కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ లో చాలా భక్తులు అయితే వస్తారు. ఆ టెంపుల్ లో ఒక సీక్రెట్ ఉందన్నమాట. అక్కడ వెళ్ళి మీకు చెప్తాను అంతే చెప్పండి. అంటే ఏదైతే టెంపుల్ కి వెళ్తున్నారో ఆడియన్స్ కి ఏం చెప్పాలి, ఫస్ట్ హుక్ లో ఏం చెప్పాలి? సో గాయస్ నేను ఒక టెంపుల్ కి వెళ్తున్నాను, ఆ టెంపుల్ లో ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది, అందుకే ఆ భక్తులు అక్కడికి చాలా భక్తులు అయితే వెళ్తారు అని ఒక ట్రిక్ అయితే చెప్పాలన్నమాట. ఆడియన్స్ కి ఏం కావాలండి? సో సస్పెన్స్ కావాలన్నమాట. సస్పెన్స్ కావాలి కాబట్టి ఆడియన్స్ అయితే వెయిటింగ్ లో ఉంటారు. ఇప్పుడు చూడండి, సో మీరు టెంపుల్ కి వెళ్తున్నారని ఇంతే చెప్పండి, ఆడియన్స్ చూస్తారేమో చూడండి. చూడరు కదా గాయస్. ఏమైందంటే నైట్ షూట్ చేస్తే ఏమైందంటే పవర్ అయితే కట్ అయిపోయింది. చాలా వివచ్చంగా గాలి ఉంది అనమాట. పవర్ అయితే కట్ అయిపోయింది. మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ కోసం మీరు టెంపుల్ కు వెళ్తారని మీరు చెప్పండి, ఆడియన్స్ చూస్తారేమో చూడండి. సో ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్, మీరు హుక్ పెట్టింది ఆడియన్స్ ఎప్పటికీ చూడరు. మీరు ఫస్ట్ లోనే 30 seconds అయితే హుక్ అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆడియన్స్ అప్పుడే చూస్తారు అనమాట. సో ఫస్ట్ వీడియో వైరల్ కావాలంటే మీరు నానా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్క వీడియో చాలా ఒక స్క్రిప్ట్ వైరల్ చేసుకోండి. స్క్రిప్ట్ వైరల్ చేసుకుంటే ఏమవుతాయంటే ఏం మాట్లాడాలనేది సో మీకు అర్థమవుతాయి అనమాట. సో అప్పుడే మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు ఎలా పడితే అలా వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు చెప్పాను కదా, నేను ఒక టెంపుల్ కి వెళ్తున్నాను, అక్కడ ఒక సీక్రెట్ ట్రిక్ చెప్తాను, భక్తులు అందుకే తరలి వస్తున్నారు అని ఒక సీక్రెట్ ట్రిక్ చెప్తాను అని చెప్తే ఆడియన్స్ లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు. సో లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు కాబట్టి ఆ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీరు నార్మల్ గా చెప్పండి, ఆడియన్స్ చూస్తారేమో చూడండి. సో ఎవరో వైరల్ అయిన వాళ్ళు అలా చెప్తే ఆడియన్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. మీరు కొత్తగా ఛానల్ పెట్టారండి, కొత్తగా ఛానల్ పెడితే సో ఇక్కడికి వెళ్తున్నా, సో ఇక్కడికి టెంపుల్ కి వెళ్తున్నా, ఇక్కడ ఇది ఉంటుంది అది ఉంటుంది అంటే చూస్తారండి. మనల్ని ఎవరు చూస్తారండి? కొత్త ఉంటారు కాబట్టి ఎవరు చూస్తారు? ఎప్పుడైతే షాకింగ్ హుక్ చెప్తామో అప్పుడే ఆడియన్స్ మన వీడియోలో వెయిటింగ్ లో ఉంటారు అనమాట. అప్పటి వరకు వెయిటింగ్ లో ఉంటారు కాబట్టి మీరు 30 seconds అనేది వీడియోలో హుక్ అయితే ఉంచాలన్నమాట. అప్పుడే వీడియో వైరల్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను కదా గాయస్, ఇక్కడ 190K వ్యూస్ వచ్చినాయి, 126K వ్యూస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఇదే వీడియో వైరల్ అయిపోయింది కాబట్టి నా ఛానల్ మానిటైజేషన్ అయిందన్నమాట. ఒక్క వీడియోతో నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఎందుకోసం అన్న అంటే సో ఒక్క వీడియోతో ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. నేను అన్నా కదా ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తా చూడండి గాయస్, సింపుల్ బ్యాక్ వస్తాను గాయస్. ఇక్కడ నేను ఒక ప్లేన్ పేజ్ తీసుకున్నా చూడండి గాయస్. ఇక్కడ ప్లేన్ పేజ్ తీసుకున్నా కదా, ఇక్కడ ఇది ఒక వీక్ అనుకుందాం, ఇదొక వీక్ అనుకుందాం, 3 weeks అన్నమాట. సో మీరేం చేస్తారంటే 1 2 3 4 5 6 7 అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 ఓకే. 1 2 3 4 5 6 7 ఎగ్జాంపుల్ కోసం వేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు అనమాట. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తారు? 1 2 3 4 అంటే 7 అంటే 3 7 అంటే ఎంత అండి? 21 days మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు. 21 days వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు సో వ్యూస్ అయితే వస్తలేవు, వాచ్ టైం వస్తలేదు, ఏం కూడా వస్తలేదు. సో మీరేం చేస్తారంటే వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే సాటర్డే మీకు ఈవినింగ్ కు మనకు వీడియో పబ్లిక్ కావాలన్నమాట. అంటే సాటర్డేనే ఎందుకు వీడియో పబ్లిక్ కావాలని మీరు అనుకోవచ్చు. ఎందుకోసం అంటే సండే ఆడియన్స్ ఇంట్లో ఉంటారు అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు, వర్క్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. సో సాటర్డే మనం వీడియో పబ్లిక్ చేసినాం అనుకోండి, మనం కొత్తగా ఉంటాం కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తారంటే సాటర్డే అప్లోడ్ చేసిన వీడియో టుమారో అనేది సో ఇంప్రెషన్ ఎక్కువ పంపుతుంది అనమాట. ఇంప్రెషన్ ఎక్కువ పంపుతుంది కాబట్టి మనకు అప్పుడు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఆ వీడియో ఎలా ఉండాలి మరి? సో ఇందాక చెప్పాను కదా, హుక్ చాలా ముఖ్యం. ఈ టెంపుల్కి వెళ్తున్నా అంటే మీరు వ్లాగర్ అయితే ఇలాంటి వీడియో తీయాలన్నమాట. అంటే ఒక టెంపుల్కి వెళ్తున్నా, అక్కడ ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది, అందుకోసమే భక్తులు తరలి వస్తున్నారు, లేదా అంటే ఏదైనా కానీ జనాలు తరలి వస్తున్నారు అని మనం చెప్పాలన్నమాట. సో అక్కడ మాకు సీక్రెట్ ట్రిక్ ఉందని చెప్తేనే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారని చెప్పాను కదా. ఖచ్చితంగా గాయస్ ఎందుకోసం అంటే ఎగ్జాంపుల్ కోసం మీరు గాయస్ నేను ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాను, సో ఆ టెంపుల్ని దర్శించుకొని వస్తాను, సో అదే వ్లాగ్ ఉంటాయని మీకు చెప్పండి. ఎవరైనా ఆడియన్స్ చూస్తారేమో చూడరు కదా. సో ఖచ్చితంగా సీక్రెట్ ట్రిక్ చెప్పండి, వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్లీ చేయండి. అండ్ ఒక్క పాయింట్ బై పాయింట్ ఇప్పుడు చూడండి, ఒక వర్డ్ మాట్లాడుతున్నారంటే ఆ వర్డ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ అంటే ఫుటేజ్ చూపించండి. ఫుటేజ్ అంటే ఏంటి? సో ఇదొక ఫుటేజ్. మీరు ఎగ్జాంపుల్ కోసం టెంపుల్ వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ ఫుటేజ్ వెంటనే ప్లే కావాలన్నమాట. మీరు జాగ్రత్తగా వినండి వీడియోలో. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం గాయస్ నేను టెంపుల్కి వెళ్తున్నాను, అక్కడ ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది అని చెప్తే ఆ సీక్రెట్ ట్రిక్ అనేది కొద్దిగా ప్లే కావాలి, ఆడియన్స్కు ప్లే కావాలి. ఆడియన్స్కు సీక్రెట్ ట్రిక్ ఏముంది అని తెలవాలన్నమాట. అప్పుడే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు. సో అదొకటి పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే ఎవరు చెప్పని ట్రిక్ అన్నమాట. సో ఇలాంటిది ఒక వీడియో షూట్ చేసేసి యూట్యూబ్లో సాటర్డే ఈవినింగ్ మీరు వీడియో పబ్లిక్ చేయండి. వ్యూస్ రాకుంటే సో నేను ఇంకోసారి వీడియో చేయను అనమాట. ఖచ్చితంగా చెప్తున్నా కాదు,
పాయింట్ టు పాయింట్. ఇప్పుడు చూడండి, ప్రతి వర్డ్కు మీరు ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక క్లిప్ అనేది యాడ్ చేయండి. దాని గురించి ఒక క్లిప్ అని యాడ్ చేయండి. ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది. ఒక వీడియో వైరల్ అయిపోతే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. నేను అదే చెప్తున్నా గాయస్. ఎందుకోసం అంటే చాలా ఆడియన్స్ కష్టపడుతున్నారు. అన్న మా వీడియో వైరల్ అవుతలేదు, మా వీడియో వైరల్ అవుతలేదు, ఇలా కామెంట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. 9 years అయింది, 5 years అయింది, ఇలా చెప్పే వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్, మీరు ఒక్క వీడియో షూట్ చేసుకుని ప్రతి వీడియో అప్లోడ్ చేయకండి. ఒకటే వీడియో సాటర్డే ఈవినింగ్స్ పబ్లిక్ చేయండి. అది కూడా ఎలా ఉండాలంటే పాయింట్ టు పాయింట్ ఒక నోట్స్లో ప్రైడ్ చేసుకోండి. నోట్స్లో ఎలా ప్రైడ్ చేసుకుంటారు అంటే, ఈ రోజు అంటే బుక్ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ప్రాక్టీస్ చేయండి. చాలా ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, ఒక అద్దం ముందు నిలబడండి. ఎగ్జాక్ట్లీ అద్దం ముందు నిలబడండి. అద్దం ముందు నిలబడితే ఏమవుతాయంటే, సో మీరు మిమ్మల్ని అంటే మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. అద్దం ముందు మాట్లాడితే అంటే వర్డ్ తప్పు అవుతుందా, ఏమైనా అవుతుందా అని ఒక ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక ఇంట్రో తీసుకున్నారు అనుకోండి. ఇంట్రో అంటే 30 seconds ఇంట్రో అండి. ఆ ఇంట్రో చాలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కెమెరా ముందు వచ్చేసి సో ఖచ్చితంగా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత పాయింట్, ఇప్పుడు చూడండి, మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే చూడండి, ఇటు వెళ్తున్నాను చెప్తారు కదా, వెళ్తున్నాను చెప్పక ముందే ఆ క్లిప్ అనేది ముందే ప్లే కావాలన్నమాట. కొద్దిగా 2 seconds లేదా 3 seconds ప్లే కావాలి. అప్పుడే మన వీడియో వైరల్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే సో ఖచ్చితంగా పర్ఫెక్ట్లీ ఎడిటింగ్ చేసుకోండి. మీరు వీడియో పర్ఫెక్ట్లీ ఎడిటింగ్ అయిపోయింది కూడా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ చేశాక మీరు ఏం చేస్తారంటే గాయస్, మళ్ళీ ఆ వీడియో రిపీట్ చూడండి. మీరే చూడండి, మీకు నచ్చుతుందా లేదా చూడండి. చూసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏమి యాడ్ చేయాలి అనేది మొత్తం పర్ఫెక్ట్లీ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేయండి. సో ఏదైనా మిస్టేక్ ఉన్నాయంటే అది యాడ్ చేయండి. పర్ఫెక్ట్లీ ఒక క్లిప్ కావాలి అనుకుంటే దానికోసం స్పెషల్గా షూట్ చేసేసి క్లిప్ అనేది యాడ్ చేయండి. అప్పుడే మీ వీడియో వైరల్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నా కదా గాయస్, ఒక్క వీడియో వైరల్ కావడానికి నానా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్క వీడియో కోసం మీరు కష్టపడండి. ప్రతి వీడియో ఇలా వెళ్తున్నా, అలా వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా, అవన్నీ పెట్టే బదులు ఒక వీడియో షూట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. కిరాక్ వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇదే నేను చెప్పేది. సో చాలా కష్టపడకండి, ఒకటే వీడియో షూట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బై. చెప్పాను కదా గాయస్, డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఖచ్చితంగా 2 members ప్రమోషన్ చేస్తాను. మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవుతారో వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నాను. గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.